సాదా బైనామాపై ఏం చేద్దాం అధికారుల మల్లగుల్లాలు అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. 9,26,6,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. గతంలో హైకోర్టులో పిల్లు ఉంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంది, కౌంటర్ దాఖలు చేయాలని CCLA చేస్తూ ఉంది. సో తుది తీర్పు వచ్చే వరకు చట్టబద్ధత కల్పించొద్దని హైకోర్టు. రెండో దశ భూభారత అమల్లోకి సాదా బైనామా కేటగిరీ తొలగింపు. తొలి దశ 4 మండలాల్లో ఈ కేటగిరీలోనే ఎక్కువ దరఖాస్తులు. భూభారతితోనే సాదా బైనామా సమస్యకు పరిష్కారాలంటూ సాదా బైనామాల సమస్య పరిష్కారంపై అధికారులు తర్జన పడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో 9,26,6,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే పరిష్కారం విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఏం అడ్డంకులు అంటే దాంతో అధికారులు భూభారత్ చట్టాన్ని రెండవ దశలో భాగంగా అమలు చేయనున్న 28 మండలాల్లో సాదా బైనామా కేటగిరీని తాత్కాలికంగా తొలగించారు. తొలి దశలో 4 పైలట్ మండలాల్లో మొత్తం 11,630 దరఖాస్తులు రాగా వీటిలో సాదా బైనామాలకు సంబంధించినవే 2,796 వరకు ఉన్నాయి. రెండో దశలోనూ ఈ తరహా దరఖాస్తులు అంటూ ఇక్కడ పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడం, హైకోర్టులో కేసులు పెండింగ్ ఉండడంతో ఈ కేటగిరీని తాత్కాలికంగా తొలగించినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన భూపరిపాలన ప్రధాన కమిషనర్ అంటే CCLA ఇంకా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. శక్తివంతమైన కౌంటర్ వేసి కేసును కొట్టివేయించాక సాదా బైనామాల సమస్య పరిష్కారంపై సర్కార్ పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయంటూ ఇక్కడ భూభారతితో పరిష్కారం అయితే ఇవన్నీ కూడా సాదా బైనామా అన్నీ కూడా ఏ డాక్యుమెంట్ అయితే ఈ ఒక రాతపూర్వక అంగీకార పత్రం ఏదైతే ఉంటుందో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ దానికి సంబంధించి యాక్చువల్గా ఇది సాదా బైనామా అనేది ఒప్పందం, అది ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్. అందుకే ఆ భూభారత్తో అనేది పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. గతంలో ధరణి చట్టానికి చట్టబద్ధత లేనందున సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం లేదు. అందుకే కోర్టు 2020 అక్టోబర్ 29 తర్వాత వచ్చిన సాదా బైనామా దరఖాస్తులు నిలిపేయాలని ఆదేశించింది. భూభారత్ చట్టంలో ఈ సమస్యకు చట్టబద్ధత కల్పించినందున పరిష్కరించేందుకు వీలుంది. అయితే పాత కేసులో తుది తీర్పు వచ్చే వరకు పాత దరఖాస్తుల చట్టబద్ధత నిలిపేయాలని కోర్టు ఆదేశించినందున ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి కేసు కొట్టేయించవచ్చు. ఆ తర్వాత సాదా బైనామా పరిష్కారాలకు అంటే దరఖాస్తు పరిష్కారాలకు చర్యలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేది ముచ్చట ఏంటంటే అసలు నిబంధనలు ఏం చెప్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సాదా బైనామా చట్టబద్ధతకు కొన్ని ముఖ్యమైన అర్హతలను ప్రభుత్వం భూభారత్ చట్టంలో పేర్కొంది. అవి సాదా బైనామా ఒప్పందం 2014 జూన్ 2కు ముందు జరిగి ఉండాలి. ఒప్పందం ఎప్పుడు జరిగి ఉండాలి? 2014 జూన్ 2కు ముందు, తెలంగాణ రాకముందు. ఒప్పందం అంటే తెలంగాణ దినోత్సవం కంటే ముందు. ఒప్పందం చేసుకున్న వ్యక్తి చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి. భూ పరిమితి విధించింది అంటే 2.5 ఎకరాల మాగాని లేదా 5 ఎకరాల మెట్ట భూమి దాటని సాదా బైనామాలను పరిష్కరించాలని నిర్ణయించింది. అంటే చిన్న రైతు అయి ఉండాలి, అందున 2.5 ఎకర్ లోపు మాగాని అయి ఉండాలి లేదా 5 ఎకరాల మెట్ట భూమి అయి ఉండాలి. కొనుగోలు చేసిన భూమి గ్రామీణ ప్రాంతంలోనే ఉండాలి, నగర ప్రాంతాలకి నిబంధన వర్తించదు. సాదా బైనామా ఒప్పందం ద్వారా కొనుగోలు చేసిన భూమి అనుభవంలో ఉండాలి అంటూ ఇక్కడ పూర్తిగా అంటే తన పొజిషన్లో కూడా ఉండాలని చెప్తూ వీటికి సంబంధించినటువంటి ఈ అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే సాదా బైనామాలు అంటారు కదా. సో వాటికి సంబంధించినటువంటి వార్త ఇది.